హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. బీజేపీ 2024 ఎన్నికలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకైతే వెళ్తుంది. 195 మంది అభ్యర్థుల ప్రకటన అయితే మొదటి లిస్ట్ అయితే అయిపోయింది. అందులో తెలంగాణకు సంబంధించి 9 మందిని లిస్టులో విడుదల చేశారు. ఇక రెండో లిస్టు కోసం కసరత్తులు అయితే చేస్తున్నారు. ఈరోజు కూడా కేంద్ర ఎన్నికల కమిటీ బీజేపీది సమావేశం ఉండబోతోంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఫ్లోర్ లీడర్లతో ఇప్పటివరకే సమావేశం అయ్యారు. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది రేస్లో 8 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా ఉండబోతుంది. ఇక ఆదిలాబాద్ పైన అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా అక్కడున్న సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావును కాకుండా మిగతా వారిని కొత్త పేర్లు అయితే తెర మీదకి వస్తున్నాయి. వారు కాదని చెప్పి కొత్త వారికి అవకాశం ఇవ్వకూడదు అంటూ కూడా ఇక్కడ కొంతమంది ఢిల్లీకి అయితే చేరుకున్నారు. ఇక వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు రీసెంట్గా పార్టీలో జాయిన్ అవుతున్నారు. బీజేపీకి నచ్చి, మోడీ పాలన నచ్చి మీ పార్టీలో చేరుతున్నారు. అలాంటి వారికి ఇప్పుడు నగేష్ అనే పేరు కొత్తగా వినిపిస్తుంది. వారిని కాదని ఇంకెవరికైనా అవకాశం ఇవ్వమంటారా, లేకపోతే వారికి ఇచ్చే అవకాశాలు ఏమంటారు? ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆహ్వానం పలకడం జరుగుతుంది. పార్టీ బలోపేతం చేయడానికి ఇప్పటికే ఆదిలాబాద్ పార్లమెంట్లో పార్టీ బలోపేతం ఉంది. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీ స్వయం బాపురావు కొనసాగుతున్నారు. మరి మేము కూడా మాజీ ఎంపీగా, మాజీ ఎమ్మెల్యేగా, ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా, మార్కెట్ కమిటీ చైర్మన్గా, తర్వాత అనేకమైన సీనియర్ నాయకులు కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకన్నా స్ట్రాంగ్ ఉన్నాం. ప్రజలతో సత్సంబంధాలు ఉంది. అన్ని ప్రాంతం పైన పట్టుదల ఉంది. మరి అవి చూసి ఎవరో కొన్ని మీడియాలో నగేష్కి టికెట్ ఇస్తున్నారని రావడం, అది ఎక్కడో కరెక్ట్ అని తెలుసుకోవడానికి వస్తే అధిష్టానం అలాంటిది ఏం లేదు, అన్ని విధాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సరైన నిర్ణయం కార్యకర్తల పక్షాన, పార్టీ పక్షాన, పార్టీ బలోపేత పక్షాన మరి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పక ఆ విధంగా న్యాయం జరుగుతుందని మేము ఆశించాం. పార్టీ అదే మాకు రిప్లై ఇవ్వడం జరిగింది. మేము ఒకటే అనుకుంటున్నాం, అత్యధిక మెజార్టీతో ఇస్ బార్ 400 పార్ అనే నినాదం మరి ఐసీ నంబర్ 1 ఆదిలాబాద్తోనే ప్రారంభం కావాలా, అధిక మెజార్టీ రావాలా. అధిష్టాన ఆశయం, మా కృషి ఫలితమే ఆదిలాబాద్లో అత్యధిక మెజార్టీతో గెలవాలని ఆశతో, ఆకాంక్షతో పని చేసుకుంటూ వచ్చాం. నిరంతరం పనిచేస్తాం. సార్, ఇప్పుడు ఈ ఆదిలాబాద్ సీటుకి సంబంధించి మీరు బీజేపీ పెద్దల్ని ఎవరెవరు గెలిచారు? ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ సీటు పైన మీ ఆశావాహులు ఎటువంటిగా ఉన్నారు సార్? రాష్ట్ర అధ్యక్షునికి కిషన్ రెడ్డి గారికి కలిసాం, సంతోష్జీ కలిసినాం, తరుణ్ చుక్కు కలిసినాం, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారికి కలిసినాం. మరి మేము ఇప్పుడిప్పుడే వచ్చేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ ముందు ప్రస్తావన పెట్టడం జరిగింది. తప్పకుండా మీ కోరికల మేరకే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మేము కూడా మా కోరికలు కాదు, సరి అయిన విషయాలు తెలుసుకొని మేము మా పక్షాన మాట్లాడినా ఎవరి పక్షాన పార్టీ గెలవాలా, పార్టీకి నష్టం జరగకూడదు. ఇమీడియట్ లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మరి అక్కడ బీజేపీ పార్టీ అన్ని సీట్లు గెలవాలా. ఆ విధంగా మరి ప్రజలకు మమేకమై పనిచేసి పార్టీ జెండాను లేపుకొని తిరిగేట వాళ్ళకు గుర్తించాలి. కానీ ఎవరో వచ్చారో ఎవరో పోయారో అలాంటి వాళ్ళకు ఇస్తే మరి క్యాడర్లో అసంతృప్తి అవుతుంది. ప్రజల్లో కూడా ఇన్ని రోజులు పెట్టుకున్న ఆశలు నెరవేరదు. కాబట్టి ఆ విధంగా చేయాలని మేము ఆశించడం, కోరుకోవడం, అధిష్టానం కూడా ఆ మాట ఇవ్వడం జరిగింది. ఎలాంటి అంశాలు ఇప్పుడు మీ అధిష్టానానికి మరోసారి వివరించారు? మీరు చెప్పిన అంశాలని అధిష్టానం ఏ విధంగా తీసుకెళ్ళబోతున్నారు అధిష్టానం ముందుకు? ఇప్పుడు అధిష్టానంగా అన్ని అవగాహన ఉంది. సర్వే కూడా చేయించారు. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం మరి పార్టీ కట్టుబడి ఉండే వ్యక్తుల ఆలోచన ప్రకారం వాళ్ళ ఆ ప్రజలు అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని ప్రజలకు జవాబుదారీతనంతో ఉండే వ్యక్తులకే గుర్తిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన అంశాల్లో లంబాడి ఆదివాసులకు సంబంధించి కూడా ఒక అంశం తెర మీదకి తీసుకొచ్చారు. ఈ రెండింటి మధ్యన ఇప్పుడు ఆదిలాబాద్ సీటు ఏ విధంగా ఉండబోతుంది? 2009లో నేను ఎంపీగా నిలబడినప్పుడు 1,70,000 మెజార్టీతో గెలవడం జరిగింది. మెజార్టీతో మరి అప్పుడు కూడా లంబాడని కదా. మరి ఇప్పుడు కూడా నాకు ఒకటే అధిష్టాన దృష్టిలో ఒకటే తీసుకొచ్చాము. వేరే 1%, 2% ఉన్న వాళ్ళకు ఈ క్రైటీరియా అక్కడ ఇచ్చాము, ఇక్కడ ఇచ్చాము, ఈ పర్సెంటేజ్ ఆ పర్సెంట్ ఉండదు, మాకే ఎందుకు వస్తుంది, అలాంటి ఆలోచన పెట్టుకోకూడదు. ఈ సమయంలో మరి నరేంద్ర మోడీ లక్ష్యం నెరవేరాలంటే గెలిచే క్యాండిడేట్, గెలిచే వ్యక్తి కావాలా. అందుబాటులో ఉన్నాయి. మనం రాజకీయ పార్టీ
ఇది కార్పొరేట్ వ్యవస్థ కాదు, రాజకీయ పార్టీ రాజకీయంగానే ఆలోచించాలని కోరుకున్నాం. అంటే ఇప్పుడు ఎవరికి ఈ ఆదిలాబాద్ సీట్ ఇస్తే మీరు సాటిస్ఫై అవుతారు? ఆ రేస్లో మీరు ఉన్నారా? నేను ఉన్న రాథోడ్ ఆ, బాపురావు ఉన్నారు, రాథోడ్ జనార్దన్ ఉన్నారు, జాదవ్ ఉన్నారు, హరినాయక్ ఉన్నారు, స్వయం బాపురావు ఉన్నారు, అందరూ ఉన్నారు పాత వాళ్ళు. అధిష్టానానికి మరోసారి ఫైనల్గా మీ డిమాండ్ ఏ విధంగా చెప్పే ప్రయత్నం? ఫైనల్ అల్టిమేటం లేదు, పార్టీలో పెద్దవాళ్ళ దృష్టిలో తీసుకుపోవడం మా పని, అది తీసుకుపోయాం. ఇది ఆదిలాబాద్ సీటుకి సంబంధించి అయితే ఒక కొత్త చర్చ అయితే తెర మీదకి వస్తుంది. పార్టీలోకి నూతనంగా నరేంద్ర మోడీ పాలన నచ్చి పార్టీలో వచ్చేవారికి అవకాశం కల్పిస్తారంటూ కూడా వస్తున్న వార్తలకు సంబంధించి అయితే ఖండించారు. గత ఎన్నో ఏళ్ళుగా పార్టీని నమ్ముకుంటూ అక్కడ ప్రజాదరణ పొందిన వ్యక్తులుగా మేము ప్రాంతంలో ఆదిలాబాద్లో మేము ఉన్నాము, మాకు మాత్రమే సీట్ కల్పించాలి, అధిష్టానానికి ఇవన్నిటిని కూడా వివరించాము, మాకు మాత్రమే న్యాయం జరుగుతుందంటూ కూడా ఇక్కడైతే చెప్తున్న రమేష్ రాథోడ్ అయితే చెప్పారు. ఇక ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో మిగతా 8 స్థానాలకు సంబంధించి కూడా ఈరోజు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత ఒక పూర్తి మెజారిటీ కావచ్చు, పూర్తి స్పష్టత కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.